హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు మనము నెత్తళ్ళ 65 ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా నెత్తలను శుభ్రం చేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకొని, పసుపు వేసుకుని, బాగా నిమ్మకాయ వేసుకుని బాగా శుభ్రం కడుక్కుని ఇలా పక్కన పెట్టుకోవాలి. దానికోసము జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇలా రెడీ చేసుకోవాలి. ఇది వరిపిండి అనమాట అండి. మన నెత్తళ్ళ 65 చాలా క్రిస్పీగా రావడం కోసము ఇది కార్న్ఫ్లోర్, మైదా పిండి. ఇది టేస్ట్ కోసం మనము శనగపిండి వేసుకుందాము. కార్న్ఫ్లోరు, ఇది శనగపిండి అనమాట. ఇది ఉప్పు, కారము, పసుపు. మనము టేస్ట్ తగ్గ ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్టు. కారం ఎక్కువగా తినేవారు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ వేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెష్ చేసుకుంటూ. దీంట్లో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ నెత్తలకి బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకుని స్మూత్గా ఫ్రెష్ చేస్తూ బాగా నెత్తళ్ళకి బాగా పట్టించుకోవాలి ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు ఇందులో బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులోనే ఇప్పుడు మనము ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకుని బాగా స్మూత్గా ఫ్రెష్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఎంత బాగా మనం ఫ్రెష్ చేస్తే అంత బాగుంటుంది మన నెత్తలు 65. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కార్న్ఫ్లోర్, శనగపిండి కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకుందాము. ఇవి మెత్తలకి ఎంత బాగా పడితే అంత టేస్టీగా ఉంటుంది. బాగా ఫ్రెష్ చేస్తూ ఈ శనగపిండి, కార్న్ఫ్లోరు బాగా ఈ నెత్తలకి బాగా పట్టించుకోవాలి. ఇందులోనే మనము క్రిస్పీగా మన నెత్తళ్ళు 65 రావడానికి ఇలా వరిపిండి కూడా వేసుకొని బాగా ఫ్రెష్ చేస్తూ బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ ఇలా పట్టించుకుని 1 గంట సేపు పక్కన పెట్టుకుందాము. ఎంతసేపు మనం నెత్తళ్ళు మ్యారినేట్ అవుతాయి, ఏదైనా ఫిష్ అయినా చికెన్ అయినా ఇంతసేపు మ్యారినేట్ అయితే ఎంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము మూకుడు పెట్టుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న దాన్ని ఇలా ఫ్రై చేసుకుందాము, డీప్ ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో మనము డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. లేకపోతే మన నెత్తళ్ళు లోపల హై ఫ్లేమ్లో అయితే లోపల పచ్చిగా ఉండిపోతుంది. స్లో ఫ్లేమ్లో అయితే బాగా స్లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మన నెత్తళ్ళు బాగా అటువైపు తిప్పుకుంటూ మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని మనముని ఇలాగ ఆయిల్ లేకుండా వాడేసుకుందాము. ఇలాగ జల్లెడ పెట్టుకొని మిగతాయి కూడా ఇలాగ ఫ్రై చేసుకుందాము. నెత్తళ్ళు ఇందులో వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మన నెత్తళ్ళు బాగా ఫ్రై అవుతాయి. చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా బాగుంటాయి. ఇవి కూడా వేగిపోయినవి. ఇవి కూడా పక్కన తీసుకొని పెట్టుకుని మళ్ళీ పక్కన మనం తీసుకున్న దాంట్లో ఇవి కూడా వేసుకుందాము. ఆయిల్ కూడా ఇలా చిల్లుల దాంట్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ కిందకు వచ్చేస్తుంది కదండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా చిల్లుల దాంట్లో పెట్టుకుని ఇలా జీడిపప్పు వేపుకుంటే ఆయిల్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అందులోనే పచ్చిమిరపకాయ, చీరుకులు, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలాగ వేయించుకొని దాన్ని నెత్తలు 65 వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మన గార్నిషింగ్ చేసుకుని దానిపైన వేసుకుంటే అలా ఈ జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేపిన దాన్ని ఇలా టిష్యూ పేపర్తో ఒత్తుకొని మన నెత్తలు 65 మీద వేస్తే చూడండి ఎంత గార్నిషింగ్ చేసుకుంటే ఎంత టేస్టీగా, చూడడానికి ఎంత బాగుందో, ఎంతో టేస్టీ